అంటే మా మీద అఘాయిత్యంగా పడుతున్నాడా? అఘాయిత్యంగా మా మీద దాడి చేస్తున్నారు, పని చేసినందుకు దాడి చేస్తున్నారు మా మీద. 10 రోజుల క్రితం మీరు అన్నారా లేదా 2014-19 ఎలక్షన్లో నాకు పని చేయలేదని మీరు ఎంచుకున్నారు ఆ మాట? అంటే మీ ఇష్టం వచ్చిన అంటే ఊరుకోమంటారా? కులపరంగా మీరు మమ్మల్ని ఇష్టపడతారు మాట్లాడితే ఊరుకోమంటారా? ఆయన రాజమండ్రిలో ఏం మాట్లాడుతున్నాడంటే, నా దగ్గర కుర్రలు ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, మా కుర్రలు దాడి చేశారంటే ఊర్లో పెట్టి పారిపోతారు అంటే ఎవరు రెచ్చగొడుతున్నారు? మా మీద దాడి చేసి నోరు మూయించినాక మమ్మల్ని. మీరు నిజాలు మాట్లాడుతుంటే దాడి చేసి నోరు మూయిస్తారు మమ్మల్ని. ఇన్నాళ్ళు మీకు పని చేసినందుకు మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే గిఫ్ట్. జాగ్రత్త, మీ చెత్త ఇప్పుతా బెదిరిస్తున్నాడంటే మీ సంగతి చూస్తా, మీకు చెత్త ఇప్పుతా. కాపు సంఘాలు ఉంది, నువ్వేం చెత్త ఇప్పుతావయ్యా? దాసరాము నిప్పటి నీ కోసం, నీకు ఏ అధికారం లేకపోతే నీతో పాటు పనిచేశా. నువ్వు చెత్త ఇప్పితే నువ్వు గూగుల్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే దాసరామని కొడితే పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకుని ఎన్ని 100 ఊర్లు తిరిగాడో, ఎన్ని మీటింగ్ డిబేట్ లో మాట్లాడి కనపడతాయి, చూసుకోండి. అవి చూసుకోండి. నా చెత్త మీరే ఇప్పుతారు. నేను చెప్పుతుంది మీ పార్టీ ఇబ్బంది పడుతుంది. 15 ఏళ్ళు ముందు నమ్మని అన్నాడు, 15 ఏళ్ళు వాళ్ళతో పాటు ప్రయాణం అన్నాడు. ఆ మాట అంటం వలన కింద జనసేన కార్యకర్తలు బలహీనం అయిపోతున్నారు. టీడీపీ దృష్టిలో వీక్ అవుతున్నాము. 15 ఏళ్ళు పదం ఆయన వాడకూడదు, వ్యూహాత్మకంగా వెళ్ళాలా. బీజేపీ పార్టీ ఎక్కడన్నా నోరు తెరుస్తుందా? ఎక్కడన్నా ఒక మాట బీజేపీ మా మీద అఘాయిత్యంగా దాడి చేసి నోరు పూయిస్తారేంటి? అంటే ఒక్క విషయం రాము గారు, కొన్ని అంశాలు చెవిలో చెప్పాలి, కొన్ని అంశాలు బహిరంగంగా చెప్పాలి. సో మీరు 15 సంవత్సరాలు ఇలాంటివన్నీ కూడా మీరు బహిరంగంగా అంటే అది వాళ్ళు కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా కొద్దిగా చిచ్చు రేగుతుందేమో అని చెప్పి ఆందోళన ఉండొచ్చేమో కదా. ఆ రకంగా కూడా ఆయన మా ఇంట్లో ఉండొచ్చు కదా. మీరు ఇంకొక అంశం కూడా తీసుకొచ్చారు, ఏది వంగవీటి మోహన్ రంగా గారి అంశం. వర్ధంతులకు కానీ లేకపోతే ఆయన జయంతులకు కానీ ఏ రోజు మీరు వెళ్ళి పూలమాలలు వేసారా, లేకపోతే నివాళులు అర్పించారని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా, సీఎం స్థాయి వ్యక్తులందరూ కూడా వర్ధంతికి జయంతులకి ఆయనకి నివాళులు అర్పిస్తుంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆయన గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడాలా? మీ కాపులు నిలబడ్డారు, ఆయన కాపాడుకున్నారు, ఆ మాట ఎందుకు? సార్? కాపులు కాపాడుకున్నారు, నిలబడకుండా ఉన్నారా? ఈ రోజుకి ఇన్ని 100 విగ్రహాలు 1000 విగ్రహాలు ఆయన పెడుతున్నారు సార్. ఎందుకు పెడుతున్నారు సార్? ఆ రోజు కూడా ఒక ప్రభుత్వం దాడి చేస్తే ఎవరేం చేయగలుగుతారు సార్? ఓ దీక్షలో కూర్చున్న మనిషి మీద మమ్మల్ని పెట్టగానే మాట అంటే ఎట్లా సార్? ఏం చేశారా? మిమ్మల్ని మీరు పర్సనల్ గా తీసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దాసరి రాము కోసమా మొన్న మాట్లాడి? కాదండి, ఆయన మాట్లాడింది ఓవరాల్ గా మా కమ్యూనిటీకి ఒక రకమైన ఇబ్బంది, అవమానకరంగా ఉంటుంది. క్రిటిసైజ్ అంటారు దాన్ని. క్రిటిసైజ్ కిందకు వస్తుంది. మీకు పని చేసి మీకు గట్టిగా మేమందరం కులం మొత్తం నిలబడి చాకరీ చేసి మీరు ఎందుకు మమ్మల్ని అలా కరెక్ట్గా ఏదో క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు? నేను అడుగుతుంది మిమ్మల్ని ఒకటే, మీరు దయచేసి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏ పని మిమ్మల్ని అడగం, మిమ్మల్ని కులపరంగా ఏం లాగం, ఇక ముందు లాగం, మీ దగ్గరికి ఏ సమస్య మీరు రావు. మీరు దయచేసి ఇంకెప్పుడు మా కులం పేరెత్తం. మిమ్మల్ని మీరు కోరుకుంటుంది, మీరు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఉండండి. మేము కోరుకుంటుంది కూడా అదే. పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి. మేము కోరుకుంటుంది కూడా అదే. దయచేసి మా కులాన్ని క్రిటిసైజ్ గా అవమానకరంగా మాట్లాడితే ఎక్కడ కూడా నాకు పని చేయలేదు, అట్లా చేయలేదు, మేము పని చేశాం, పని చేయించుకొని మమ్మల్ని యూజ్ అండ్ త్రోగా మాట్లాడద్దు. రెండోది, ఏ సందర్భంలో కూడా మా కాపు కులం పేరుకి మీరు ఎత్తద్దు. మేము కోరుకుంటుంది అదే. మళ్ళీ మేమెవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏమయ్యా నీకు పని చేశాం, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పదవులు రావట్లేదు, మాకు డబ్బులు రావట్లేదు, మీ దగ్గరికి వచ్చి మేము అడిగితే అసలు మళ్ళీ మిమ్మల్ని వచ్చి మేము అడిగితే మిమ్మల్ని ఏమనుకోండి విమర్శించుకోండి అంతే తప్ప, దయచేసి ఊరికినే సందర్భం వచ్చినప్పుడల్లా, మీటింగ్లు వచ్చినప్పుడల్లా ఉంటే పోతే పోండి. తాడేపల్లి గూడెంలో మొన్న అన్నాడు ఆ మాట. అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వస్తే పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదల మనోహర్ ఉంటాడు, ఉంటే పోతే పోండి. తాడేపల్లి గూడెంలో ఉంటే పోతే పోండి. మనం రాజమండ్రిలో ఉంటే పోతే పోండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నా మాట అంటదండి? నరేంద్ర మోడీ అంటాడు ఆ మాట, ఉంటే పోతే పోండి అని. అది కొంచెం ఆయన జాగ్రత్తగా పార్టీ నిర్మాణం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళమని సార్. మేము కోరుకుంటుంది ఒకటే, మా మీద ఏం ట్రోల్ చేస్తారు సార్ కుర్రోళ్ళు? ఏం ట్రోల్ చేస్తారు మా మీద? మేము కులసంగం వాళ్ళం, మా మీద మీరేం ట్రోల్ చేస్తారు? మాకు వచ్చే నష్టం ఏంది దీని మీద? నేను మాట్లాడుతున్నంత కాపు వాళ్ళు జనసేన కార్యకర్తల కోసం అయితే, ఆ కార్యకర్తలు ముందు వెనకాల చూడకుండా నేనేం మాట్లాడాడు వినకుండా ఎట్లా పడితే ఎట్లా రాము గారు వైసీపీకి అంతేగా.
మీకు పనిచేసినందుకు, మీ పార్టీకి పనిచేసినందుకు చివరికి మాకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే వైసీపీ కోవర్ట్, వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు. ఆయన తోట తిరుమూర్తులేమో మా వైసీపీని భూమి మీద ఎక్కువ తిట్టినోడు దాసరాము అంటాడు ఆయన. మీరేమో ఒక మాట గట్టిగా నిజాలు అడుగుతేనేమో వైసీపీ కోవర్ట్ అంటారు. అంటే మీకు పనిచేసినందుకు చివరికి మాకు వచ్చే అవార్డు ఇది. దయచేసి మీరు మీ విధానము, మీరు వెళ్తున్న ప్రయాణం అంతా కూడా దయచేసి పారదర్శకంగా, ఓపెన్ గా ఉండండి. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉండండి. ఎన్డీఏతో లేదా, బీజేపీతో లేరా, కాంగ్రెస్ తో లేరా, మిత్రపక్షంగా ఉండండి. నా విధానం ఇంతే, ఇట్లాగే వెళ్తానని చెప్పండి. రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతూ మా కులాన్ని విమర్శించండి. దయచేసి మొన్న సాక్ష్యాలతో సహా చెప్పా. మొన్న ఆయన మాట అన్నాడు, టీవీకే విజయ్ పార్టీ గురించి మాట్లాడాడు. ఆయన సజావుగా ఎలక్షన్ జరిగింది, ఈజీగా గెలిచేశాడు అన్నాడు. సజావుగా గెలిచేది ఏంటండి? నేను 5 రాష్ట్రాల కన్వీనర్ని. తమిళనాడు కంటే కూడా కులాలు కూడా ఎక్కడ ఉంటుందా? మొన్న కేవలం కులాలను కలుపుకోవడానికి డిఎంకే పార్టీ 20 పైన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అధికార పార్టీ 20 పార్టీతో పొత్తు పెట్టుకుంది కులాన్ని కలుపుకోవడానికి. అన్నా డిఎంకే పార్టీ 10 పైన కులాన్ని కలుపుకుంది, పొత్తు పెట్టుకుంది గెలవడం కోసం. అందరూ ఏముందండి, ఒక టీడీపీ, ఒక వైసీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ. అక్కడ కులాల కుంపట ఎట్లా ఉందో చూడండి, ఎంత భయానకంగా ఉందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో విజయ్ 2 ఏళ్ల కింద పార్టీ పెట్టుకుని నిర్మాణం చేసుకున్నాడు. డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది స్టాలిన్ మీద. అన్నా డిఎంకే పార్టీలో జయలలిత లేదు, నాయకత్వం లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం సహకరించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి తెచ్చుకున్నాడు. అతను ఒక రాష్ట్రంలోకి వస్తే 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సి తప్పించుకున్నాడు. అతని దగ్గర ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మేనిఫెస్టో పెట్టుకున్నాడు, విధానం పెట్టుకున్నాడు, వ్యూహాత్మకంగా ఎలక్షన్ చేసుకున్నాడు, బయటపడ్డాడు. మనం ఈ ప్రజారాజ్యంలో ఎప్పుడు కరెక్ట్ టైంలో బయటకు రాలేదు, జనసేన టైంలో బయటకు రాలేదు. ముందు ప్రిపరేషన్ లేదు. నామినేషన్ అన్ని ఎలక్షన్ 10 రోజులు ముందు ఇస్తాం. ఎలా గెలుస్తాం సార్? మనకి సర్వేలు చేసేవారు ఉండరు, తీసుకొచ్చి మన కులం మీద పడి ప్రభుత్వం చేయలేదు. రాముగారు ఇక్కడ ఒక్క విషయం, మేము చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా మీకు చేశాం. మేము అందరం చేశాం, దాదాపుగా మీకు అందరం చేశాం. మేము ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమగానే చూస్తున్నాం, మేము ఇప్పటికీ మిమ్మల్ని గౌరవంగానే చూస్తున్నాం. మమ్మల్ని తిట్టద్దు, విమర్శించద్దు, బయట వాళ్ళ ముందు వ్యంగ్యంగా మనోరు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ వెళ్ళి? నేను కులాన్ని ఆపాదించడం ఏందండి, కులపరంగా తిట్టడం ఏందండి? నువ్వు తిట్టతున్నా మహాప్రభు మేము మొత్తుకుంటుంటే మొన్న తిట్టామని చెప్తున్నాగా. సి కన్వెన్షన్ దాంట్లో 10 రోజుల ముందు నువ్వే తిట్టావు మీ సాధన బయటలో, ఉద్యమి బయటలో. అదే చెప్తున్నా, రవి గారి గురించి నువ్వే ఎత్తావు. నీకోసం కొట్టు చాకరీ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ వాళ్ళ మాట గౌరవించుకుంటూ పొలిటికల్ అఫైర్స్ అయిపోయి మిగతా పోస్టులన్నీ నీ ఇష్టం ఇచ్చుకుంటూ వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు.